హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే రన్నింగ్కి అయితే వచ్చాము. నేను ఇంకోటి వచ్చాము సాయి చరణ్ అని చెప్పి ఇద్దరం అలా రన్నింగ్కి వచ్చాము. మాతో పాటు ఎక్కడ సార్ ఈస్ మిస్సింగ్ మ్యాన్. సార్ కూడా వచ్చారు. సార్ ఫ్రేమ్లో కనపడట్లేదు. సారు సార్ని చూపిస్తా. ఫ్రెండ్ కూడా సార్ని చూపిస్తా. మాతో పాటు వచ్చారు. కనిపిస్తున్నాడు అడిగాడే. అదనమాట మ్యాటర్. ఇద్దరి మీద వచ్చాము రన్నింగ్కి మార్నింగ్. ఈరోజు నాది డే 1. మనోడు ఎంతో మరి చెప్తాడు వాడు డే అనేది. చూడండి మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఒక్కడు లేడు పొద్దున్నే. హాయిగా ఉంది. రోజు గోల. ఏ చింటూ బాయ్ సైలెంట్. బేసిక్గా మనం లెగేసరికి మార్నింగ్ 8:30, 9 అట్లా అయింది. ఈరోజు నుంచి కొంచెం మారిపోయామన్నమాట. మనం కొంచెం మనకు జ్ఞానం వచ్చింది. కొంచెం బాడీ పెంచాలి, జిమ్ పోవాలి అన్న కొంచెం చిన్న ఆశ థాట్ అయితే వచ్చింది. సో అందుకని లేచి ఈరోజు రన్నింగ్ అయితే ఒక 2 రౌండ్స్ అయితే వేసాను. కొంచెం ఆగి ఈడదిద్దని చెప్పి ఆగి అలా చేస్తున్నాం. మా కంపెనీగా ఆడు బాబాయ్ ఉన్నాడు, ఆడ సెక్యూరిటీ బాబాయ్. సో అదేనమాట మ్యాటర్. సో చూడండి మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంది. పీస్ఫుల్. ఊరు లేరు మార్నింగ్. Candle to the sky, I light the way tonight for me and you. Let's go up on rainbows, past the crowded streets, just me. ఇందాక చెప్పాను కదా సారు మాతో వాకింగ్కి వచ్చారని చెప్పి. అది ఆ సారు హెచ్ఓడి సార్, ట్రిపుల్ హెచ్ఓడి సార్. సార్ అలా మార్నింగ్ అలా వాకింగ్కి వస్తూ మాతో అలా జాయిన్ అయ్యారనమాట. సార్ వచ్చేసి సాయి చరణ్, కండలి వీరుడు, మా కోచ్ సాయి చరణ్. ఇక్కడ చేద్దాం ఆడదాకిందుకు. జస్ట్ ఇప్పుడు ఇట్లా రన్నింగ్ అయిపోయింది. సో వాంపు చేద్దామని వచ్చాను ఇక్కడికి. ఇక్కడ కనిపిస్తున్నాడా సాయి చరణ్, మా కోచ్, జిమ్ కోచ్. ఫేస్ చూపిరా నీ సిగ్గు. అలా అయితే రన్నింగ్ కంప్లీట్ చేసేసి ఫైనల్గా డిప్స్ అయితే కొడుతున్నాం. నేనైతే మ్యాక్సిమం ఒక 25 కొట్టా. చూడండి మీరు. సరే ఫస్ట్ రోజు కదా, ఒక 25 అట్లా పెంచుకున్నాను. ఒకటే రోజు ఫస్ట్ రన్ కొట్టేస్తే నెక్స్ట్ డే మనం ఇంకా ఒకళ్ళు తీసుకురావాలి మనల్ని. సో అది అన్నమాట. సో ఒక 20 అట్లా 25 ట్రై చేసాం. నాతో పాటు మనోడు సాయి చరణ్ కూడా ట్రై చేశారు. చూడండి మనోడు కూడా ఒక 35 అట్లా 35 కాకపోయినా నేను ఒక 25, మనోడు ఒక 30, ఒక 5 ఎక్స్ట్రా. ఎందుకంటే డైలీ చేస్తాడు కాబట్టి. సో
సో అట్లా అది మన కండాల వీరుడు సాయి చరణ్ చేస్తున్నాడు ఈ డిప్స్. చూడండి. బేసిక్గా మనం పొద్దున్న లెగడమే ఎక్కువ, అంటే మళ్ళీ మనం లేచి రన్నింగ్ చేసి డిప్స్ కొట్టి ఫైనల్గా అయితే జిమ్కి అయితే వచ్చేసాం ఈరోజు. ఫస్ట్ టైం జిమ్, అంతా కొత్తగా ఉంది, చాలా చేయాలి, చాలా అన్నీ చేయాలని ఉంది. కానీ సో ఫస్ట్ రోజు కాబట్టి కొన్ని చేసాము. సో రోజు చేస్తుంటే అలవాటు అవుతుంది. సో అట్లా చేస్తాం. అక్కడ సీనియర్స్ ఉన్నారు. సో మేము వాళ్ళు ఇట్లా సాంగ్స్ పెట్టుకుంటూ, మోటివేషనల్ సాంగ్స్ అట్లా పెట్టుకుంటూ చేసాము ఈరోజు అనమాట. డిప్స్ డంబుల్స్ ఒక 10 చేసి Candle to the sky, I light the way tonight for me. ఫైనల్గా మనమైతే రంగంలో దిగేసాం, అటో ఇటో చూసుకోవాలని చెప్పి. సో ఒక 10 kgs 20 kgs అలా తీసుకొని డే అవుట్ వర్కౌట్ చేయాలి. ఫస్ట్ తెలియక అడుగుతుంది చేసాం, మళ్ళీ తర్వాత తెలిసింది అంటే కూర్చొని చేయకూడదు, ఎక్కడెక్కడ పట్టేసుకుంటే నరాలని చెప్పేస్తే మళ్ళీ లేచి వర్కౌట్ చేశాను అనమాట. ఒక 15 అట్లా. సో అదే అనమాట ఈరోజు చేసాను. ఇంకా డైలీ ఇంకా చేయాలని ఉంది, కానీ ఫస్ట్ డే కదా, చూద్దాం డైలీ కొన్ని చేస్తా. ఒకటేసారి అన్నీ చేసి ఉంటే రేపు మనకి చేతులు వెళ్ళగవు. సో అట్లా అనమాట. ఒక 10 kgs ఒక 20 టైమ్స్ అటు ఇటు చేశాను. సో అలా డైలీ ఒక ఎక్స్పెరిమెంట్ సంథింగ్ అలా డైలీ ఒకటి చేయాలి. సో ఈరోజు నుంచి డైలీ ఇలా జిమ్కి వెళ్దామని అనుకొని ఈరోజు నుంచి డే 1 స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం అన్నట్లు ఈరోజు నుంచి జిమ్ స్టార్ట్ చేశాను. సో చూడాలి ఇంకా ఎన్ని రోజులు చేస్తాము అది. సో అలా వర్కౌట్ కంప్లీట్ చేసేసి మెస్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వచ్చి అలా కొంచెం చిల్ అయ్యి కూర్చొని సెట్ అయ్యేసరికి వచ్చింది. సో ఈరోజు మాకు టిఫిన్ వచ్చేసి వడ పెట్టారు. వడ విత్ సాంబార్ తినేసాం. కానీ టేస్ట్ ఎలా ఉందని మాత్రం నన్ను అడగండి, అది నేను చెప్పలేను ఎలా ఉందో. సో అది మీకు అర్థమైంది అనుకుంటా. సో అదనమాట ఈరోజుది. ఫైనల్గా అన్నీ కంప్లీట్ చేసేసి మన గురూజీ దగ్గరికి వచ్చేసాం. సో అదనమాట ఈరోజు డేది. ఇలానే వస్తుంటాయి డైలీ బ్లాగ్స్. సో కొంచెం సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Request the audience for subscribing the Thirumal vlogs.